ఆదిలాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా 23వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ సంజయ్ నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఆయన నియామక పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్కు అందించారు. ఫ్లోర్ లీడర్గా నియామకమైన సంజయ్ను చైర్పర్సన్ బండారి అనుష శాల్వాతో సత్కరించి అభినందనలు తెలిపారు. తనపై నమ్మకంతో ఫ్లోర్ లీడర్ ఇచ్చినందుకు ఇన్ఛార్జ్ మంత్రి పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తారని తెలిపారు. ఈరోజు నాపై ఏదైతే నమ్మకంతో మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా నేను బాధ్యత నాకు అప్పగించారో మా పెద్దలైనటువంటి డిసిసి అధ్యక్షులు నరేష్ యాదవ్ గారికి, మా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి కల్లి శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవ్ రెడ్డి గారికి, మాజీ డిసిసి అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారికి, మాజీ టీపీసీసీ అధ్యక్షురాలు సుజాతక్క గారికి, మరియు మా మంత్రి ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి, అలాగే మా మినిస్టర్ వేం నరేంద్రన్న గారికి, మా గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి, అలాగే పేరు పేరున ప్రతి ఒక్క పెద్దలందరికీ నాపై ఈ బాధ్యత ఇచ్చినందుకు, నాతో పాటు నాపై నమ్మకం ఉంచి మా చెల్లెమ్మ మున్సిపల్ చైర్పర్సన్ అలాగే బండారి సతీష్ హంస గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ బాధ్యతను నేను మన గౌరవ కౌన్సిల్లో అందరినీ తరపున మంచిగా సముచిత న్యాయం చేస్తానని ప్రత్యేకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ బాధ్యతలని నమ్మకం ఉంచి ప్రతి ఒక్కరిని తీసుకొని నడుస్తానని మీ ముందు తెలియజేస్తాను.